హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈరోజు వీడియోలో మీకు చెస్ట్ 36 మీద బ్లౌజ్ అండ్ డ్రెస్ రెండు ఫార్ములాతో చెప్తానండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన తర్వాత ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫస్ట్ లెంత్ 14.5 తీసుకోండి. బ్లౌజ్కి చెప్తున్నాను. ముందు లెంత్ 14.5, దానికి 1 ఇంచ్ యాడ్ చేయండి, అంటే 15.5. ఓకేనా? ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. లెంత్ 15.5, టూ లైన్స్ డ్రా చేయండి. షోల్డర్ 5.5. ఓకే, నాకు చెస్ట్ తెలుసు 36. 36 - 6 = 30. వేస్ట్ ఇది 30. ఓకే, 36 ÷ 4, 9 - 1 = 8. ఇదండి ఆమ్ హోల్. ఇది ఆమ్ హోల్, ఇది వేస్ట్. చెస్ట్ ఆల్రెడీ నాకు తెలుసు, చెస్ట్ ఒకటి తెలుసు. పోనీ బ్రా సైజ్ 36, ఏదైనా కానీ చెస్ట్ పార్ట్ తెలిస్తే 36 ÷ 4 = 9 - 1, 8 ఆమ్ హోల్. ఓకేనా? ఇప్పుడు ఫార్ములా చెప్తాను. 36 ఎలాగో 8 ఆమ్ హోల్ తెలిస్తే ఇన్ కేస్ మనకి 8 × 4 + 4. ఓకే, 32 + 4 36. సరిపోయిందా? ఓకేనా? ఇది ఎప్పుడైనా వేస్ట్కి 4 ఇంచులు తగ్గొచ్చు, 5 ఇంచులు తగ్గొచ్చు. వేస్ట్ సైజు చెస్ట్ కంటే వేస్ట్ సైజు 4, 5, 6, 8, 10 కూడా తగ్గుతుందండి. బాడీ మెజర్మెంట్ని బట్టి. చెస్ట్ కొంతమందికి చేతులు లావుగా ఉంటాయి, బాడీ సన్నగా ఉంటుంది. కొంతమందికి బాడీ లావుగా ఉంటుంది, చేతులు సన్నగా ఉంటాయి. చేతులు లావుగా ఉంటాయి, బాడీ సన్నగా ఉంటుంది. అట్లా అనమాట, రివర్స్లో. అలా ఉన్నప్పుడు మాత్రం ఈ ఫార్ములా పనిచేయదు. అప్పుడు ఆమ్ హోల్ బేస్ మీదే వెళ్తాం, కానీ వేస్ట్కి చెస్ట్కి పెద్ద వేరియేషన్ ఉండదు, తెలియదు అనమాట. అందుకు అలాంటప్పుడు పనిచేయదు. ఇప్పుడు 4 ఇంచులు 5 ఇంచులు, ఫర్ ఎగ్జాంపుల్ 36 వచ్చింది అనుకోండి చెస్ట్, ఆమ్ హోల్ 8 వచ్చేసింది అనుకోండి, మీరు ఈ ఫార్ములా కంటిన్యూ అయిపోయింది. ఓకే, ప్రాబ్లం ఉండదు, ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే, 36 ఆమ్ హోల్ 8 వచ్చేసిందంటే వేస్ట్ 30. మనకు ఆల్రెడీ బ్లౌజ్ మెజర్మెంట్స్కో ఏదో ఒకటి ఇస్తారు, బాడీ మెజర్మెంట్ బ్లౌజ్ ఏదో ఒకటి ఇస్తారు, కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఓకేనా? అలా కంటిన్యూ అయిపోయింది. ఓకే, ఇప్పుడు దీని మీదే చెప్తున్నాను. 5.5 వేస్ట్ 30 అయితే ఆమ్ హోల్ ఆమ్ డౌన్ ఎంత పెట్టుకోవాలి కార్నర్లో అని అడుగుతున్నారు. చూడండి, 5.5 పెట్టాం కదా, 6 పెట్టండి ఈ విధంగా. చెస్ట్ 9, 1.5 ఖర్చు, ఈ విధంగా 1.5 పెట్టండి. చూడండి, 5.5 మార్క్ చేయండి, మళ్ళీ 5.5 మార్క్ చేయండి. ఓకేనా? కార్నర్లో 1.5 మార్క్ చేసుకోవాలి. చూడండి, కార్నర్లో 1.5 మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు 8 వచ్చిందా లేదా, మనం మెజర్ చేయలేదు, వచ్చింది, వెరీ గుడ్, 8. ఇదనమాట. వేస్ట్ 30. వేస్ట్ 30 అంటే 1 పార్ట్ 7.5. ఓకే, 1 ఇంచ్ డాట్స్, 1.5 ఖర్చు. ఓకే, ఓకేనా? ఇప్పుడు నెక్ విడ్త్, నేను బ్యాక్ నెక్ ఎక్కువ తీసుకొని నెక్ విడ్త్, ఈ ప్లేస్ ఉంది కదా, ఇది నెక్ విడ్త్, దానికి 3/4 ఇంచ్ యాడ్ చేయండి. కింద 1/4 ఇంచ్, పైన కింద 1/2 ఇంచ్, పైన 1/4 ఇంచ్, అంటే 3/4 ఇంచ్ యాడ్ చేస్తే 4.5కి 5.5 అనమాట. ఇక్కడ 2.5 తీసుకోండి, ఇక్కడ 3 తీసుకోండి, మీ ఇష్టం. ఓకే, 3, పావు తక్కువ 3 కూడా తీసుకోవచ్చు. ఓకేనా? ఇది రౌండ్ ఇలా కట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు స్టార్ నెక్ అన్నారనుకోండి, ఇట్లా. ఓకే, స్క్వేర్ అంటే ఇది సేమ్ యాస్టీజ్ ముందు గీసింది, తర్వాత రౌండ్, స్టార్, ఇలా అనమాట. డాట్స్ ఎక్కడ వేయాలని అడుగుతున్నారు. డాట్స్ ఎక్కడ వేయాలంటే ఇప్పుడు 8.5లో సగం ఎంత, 4.5. ఇక్కడ డాట్స్ వేసుకోవాలి. ఇటు 1/2 ఇంచ్, ఇటు 1/2 ఇంచ్, అంటే పైకి ఒక 4 ఇంచెస్, 4.5. అంటే 4 ఇంచెస్ ఎలా వేయాలంటే, మనం నెక్ డౌన్ ఎక్కడ ఉందో దానికంటే 1 ఇంచ్ కిందకి వేస్తే డాట్ అందంగా ఉంటుంది. ఓకేనా? ఇక్కడ నుంచి 4 సరిపోతుంది. ఇలా డ్రా చేసుకోవాలి. ఓకేనా? బ్యాక్ డాట్స్ ఇది. ఓకే, బ్యాక్ పార్ట్ ఇదండి. దీంట్లోనే నేను డ్రెస్ కూడా చెప్తున్నాను చూడండి.
డ్రెస్ కూడా ఇప్పుడు 36 చెస్ట్ 36 అనుకోండి. దీనిలో డ్రెస్ కూడా చెప్పేస్తున్నాను 36. 36కి మీరు బాగా టైట్గా వేసుకుంటారంటే మామూలుగా 3 ఇంచులు పెంచవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అదంతా వదిలేయండి, 4 ఇంచెస్ పెంచుదాం. 4 అంటే 40 చెస్ట్ 40. వేస్ట్ దగ్గరకు వచ్చేసరికి 4 ఇంచులు తీసేయండి. 40లో 4 తీసేస్తే అంత 36. ఓకే. హిప్ 40కి 4 ఇంచులు కలపండి. ఈ 40కి 4 ఇంచులు కలపండి, 44. గేరు 44కి ఇంకో 4 ఇంచులు కలపండి, 48. దీనికి షోల్డర్ 6 పెట్టాలి. షోల్డర్ వచ్చేసరికి 6. మనం 5.5 పెట్టాం కదా బ్లౌజ్కి, దీనికి 6 పెట్టాలి. ఆర్మ్ డౌన్ 6 పెట్టాలి. ఓకేనా? ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి చెస్ట్ లైన్ ఇప్పుడు 6 పెట్టాం కదా, ఇక్కడి నుంచి 6, ఇక్కడి నుంచి 7, ఇక్కడి నుంచి 7, అట్లా అనమాట. ఓకే. ఇది చెస్ట్ లైన్, ఇది షోల్డర్, చెస్ట్ లైన్, వేస్ట్ లైన్, హిప్ లైన్, లాస్ట్ది గేర్ ఎంత ఉంటే అంత. లెంత్ 38, 40 మీ ఇష్టం ఎంతైనా పెట్టుకోవచ్చు. ఇదండి, దీనికి కూడా ఫార్ములా ఇదే వర్తించింది. ప్లస్ లూజ్ పెట్టుకుంటాం కాబట్టి డ్రెస్కి, బ్లౌజ్ కంటే డ్రెస్ లూజ్గా ఉంటుంది కాబట్టి 36 + 4 యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? ఇది ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.